రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి. జలమేటి అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. ఒరే చొక్కారా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ పలసగా 2 పెసర, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా, ఎత్తున కొట్టేసిపోవాలా? ఇప్పటికే 5 తోకలా పెరిగిపోయింది మీ కాట. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను. అయ్యా ఈ పాట పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తటుకలో పడేస్తాడు ఈయన. వసులయ్య నోర్మై. వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని పొద్దున్న వాటంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ ఓ అరడేది అట్లే నేత్తేనా? నేస్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు అనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు. ఎవరు? నేనా? ఇగో అబ్బాయి, ఇవాళ ఊరు నుంచి పద్మోత్సవం. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనపడు. రవిబాబు తమరా ఉండండి, బండి వెనక్కి తీస్తాను. ఆగు వెంకయ్య, మన ఎందుకు వెనక్కెళ్ళాలి? మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొల్చాయా వినకుండా బండి తోలుకు రావడానికి? ఆవిడ గారి గుర్రం మెళ్ళలో 1 గంట ఉంటే నా జోడెడ్లకి బోలెడనే మొవలు గంటలు ఉన్నాయి. వెంకన్న, మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొల్చాయా? బాబు, ఇద్దరు అయినాళ్ళు, మీ ఇద్దరికి ఏంటితా కదా, పోనీ మీరైనా వెనక్కెళ్ళండి. రే వెంకన్న, మన ఎద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు. అమ్మాయి గారు, అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కు తీను. రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో. నాకే హాయిగా చద్దనం తినొచ్చాను. రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఇదిగానే ఉందా? తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించండి. చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళని అలా అనకండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా. ఆయన చేతికి ఎముక లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి కడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక. బాబు, నువ్వు కూడా భోంచే. నానా నానా, ఏమిటమ్మా, ఏమిటా హడావుడి? ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ. వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అఘోరించావు గానీ నువ్వు చేసి ఇచ్చిన పని ఏమిటి, రావటం ఏమిటి? చంద్రం, వస్తున్నా. వాడి అవతారం చూడు. ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అబ్బాయి ఏంట్రా ఇది? పెళ్లి విషయం మాట్లాడదుగా. అలాగే మాట్లాడదాం పద. పద్మ, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ కాయలు ఈ దేశానివే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు.
ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న. మన రవిబాబాయ్ గారు. ఓహోహో, మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. ఏయ్, నువ్వా? ఛీ, నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం? పూలు కోయటానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించే కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుగ్గగిలితే నువ్వు ఊరుకుంటావా? చంప చళ్ళు అనిపిస్తాను. పుల్లెమ్మా, నీ బుగ్గలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంతే. అన్నయ్య పువ్వులే కదా కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో, అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా? మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు. చెప్పా. చెల్లెమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి. లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య. ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావయ్యా? ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి ఎదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నేను ఎదవనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. మందుకేగా. అందుకేగా. సరే, ఈ వేళ నుంచి నా బాకీ వసూలు చేయి. 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే, అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణి కేసు అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా? అంతే, వదిలేయ్. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కుదా కానీ లోపల వేడెక్కుదయ్యా. ఆ, కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. అమ్మ నీ అమ్మ, ఏ సస్సు కట్టుపోతావు సంపాదించిందంతాను. సరే, తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్బాబుని పెట్టాడు, డోస్బాబుని పెడితే సరిపోయింది. వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటున్నాను బాబు. ఈ ఆవు లేకపోతే ఆ బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు గడువు పెట్టు బాబు. ఆసులు ఇచ్చినా కూడా నేను నా కమిషన్ పోతాను బాబు. వద్దు బాబు. అరే, కార్యసాధకుడు అంటే నువ్వేనయ్యా. ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడు తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. అమ్మ నీ అమ్మ, ఏమిటయ్యా తెగపోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కదయా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో, నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలుకెళ్ళవయ్యా. నువ్వు నోరమేవా? నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి, నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మ నీ అమ్మ, గొప్ప బేరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది. అది మార్చక్కర్లేదు. ఇదిగో, నువ్వు మధ్యలో ఏలెట్టుందని నీకు చెప్పానా? పక్క తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా. సరే, ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకిచ్చేయి. ఏమిటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్నమాట? కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మ నీ అమ్మ, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే. ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉందే, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు. తప్పేమిటి? ఎవరు మీరా? కాట్ల కుక్కల మధ్యలో నీ మరుగుడేమిటి? సుబ్బమ్మ, నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేది? రేయ్, నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సోరాలాగా తాగుతుండరా?
బిగించి గొడవ దూకండి. దిగితే ఇద్దరు తలకాయలు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునా అప్పుడు చెప్తాను నీ పెళ్లి. మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు. దాందే ఉంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలం అయింది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి. మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపే నా ప్రయాణం. రేపేనా? అవును, లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. మోహన్. చెల్లెమ్మా, చెల్లెమ్మా, వస్తున్నానన్నయ్య. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యి ఉండవు. మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయవా? అయితే చీర ఉంటుంది. చీర కాదమ్మా. ముత్యాలహారం ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా మాట అనొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా? కానీ మగవాడు తన కాలం మీద నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశాల దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ 100% కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గదిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దామని. నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా 1 లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. డాడీ, అలాగే సుధాకర్ కూడా. తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా? థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా ఈ దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా, తప్పైపోయింది, క్షమించు. క్షమించాను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అస్సరే, గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనభోజనానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా. ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెమా? పందెం. ఏది ఆ గారెలు? ఏంటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. అగాగు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిప్పి తీసుకెళ్తావా? నిన్నేమన్నా ఇటు? నేనే పెడతాను. సరే.
మంచి ఆకలి మీద ఉన్నాను రాని. మీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గార్లే కాదు, మా అమ్ముడు నువ్వు ఏమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్ముడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. ఓ చిట్టిగారులు. ఎమరుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి. ఎందుకు? నాకు తిక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసా నవిలి పారేస్తాను. చూసావా తెలిసి పంతేలా నేనే గెలిచాను. పందెమా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతల్లి చేసినవే. నా కూతురు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు వెధవకి నా కూతురు అడగడానికి నీకు నోరేలా వచ్చింది? అదేంటి బావా ఎంత చెడ్డ? వాడు నీ చెల్లెలు కొడుకు. తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లరి వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు. అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి అది ఎంత సుఖపడిందో కళ్ళని చూశాగా. ఇక కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేను. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఈవేళ ఉత్త ఓటర్గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం ఓటర్ కూడా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉండదు. సర్లేవయ్యా ఉపన్యాసం నువ్వు వెళ్ళి ఒకరికి వెళ్ళవయ్యా. నీకు వెళ్తాను, కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను. పొమ్మంటున్నాగా? సరే వెళ్తాను, ఆలోచించు. ఇక్కడ ఉన్నావా? ఏమిటి బుల్లోడా, ఆకలిగా ఉందా? అవును బుల్లెమ్మ, ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది. ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరి ఇంకే అలా చూస్తూనే కడుపు నింపుకో. నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగో చూస్తాను. దిగు. పద్మా, చచ్చాంపో, ఇక్కడికి కూడా దాపురించాడే. ఇప్పుడెలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డావేటి? అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో, అదేమిటి బావ అలా అంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ, ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకం కలలేదా? నా మీద నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దిగుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దిగుతాను. అబ్బా, అవన్నీ ఏం అక్కర్లేదు. నువ్వు ఇక్కడే రాయిలాగా నిలబడాలి. ఏమిటి రాయిలాగా నిలబడాలా? అవును,
పోనీ మధ్య మధ్యలో కాళ్ళు పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే పడుకున్నా అయితే పర్వాలేదు. పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరి గీస్తాను. చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. ఏడు ఇంతనా? అంతే. నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం వచ్చేటికి గీత తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం? నిజం. సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా, మాట మీద నిలబడతావు కదా? నీకు తెలియదు పద్మ, తాగిన వాడు ఎప్పుడూ నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. ఆ, చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా, పులొచ్చి ఎతికెళ్ళినా. ఆ? నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా, మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండి నీ ఆట పాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చెవులో పెట్టుకుని ఆనందించు. ఓడిపోయావు బావా. ఇక నీకు నాకు ప్రేమ లేదు, దోమ లేదు. పద్మ, నన్ను మోసం చేస్తావా? చూడు, వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెళ్ళో మూడు ముళ్ళు వేయకపోతే నా పేరు బోసు బాబే కాదు. బోసా డోసా? డోసో బోసో నీకు తెలుస్తుందిలే. చూడు, సుశీల, నువ్వా? ఏమిటి ఇప్పుడు వచ్చావు? ఏమీ లేదండి, నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను. బిజినెస్ మీద తిరుగుతున్నాను. ఇంతకేమిటి విషయం? అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు. ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు. ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను, కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది? దాచడానికి ఇందులో తప్పే ఉంది? కావచ్చు, కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతితని అపవాదు పడాల్సి వస్తుంది. చచ్చా, అంత మాట రానిస్తానా? రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను. చూడు, లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది. త్వరగా బయలుదేరు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి. వెళ్ళొస్తాను. వెళ్దాం పద. ఏమిటి హడావిడి? హడావుడి కాదు, అర్జెంట్. మా నాన్నగారి సీరియస్గా ఉందని కబురు వచ్చింది. వెంటనే బయలుదేరాలి. మనం తర్వాత కలుద్దాం. మిస్టర్ సుధాకర్, నీకేదైనా వ్యాపారం చూస్తానన్నానుగా. ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చేట్టు ఏర్పాటు చేశాను. నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను. గుడ్, నేనదే చెబుదాం అనుకున్నాను. సుధాకర్, అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో. అంత కర్మ నీకేం పట్టిందిరా? అవును, నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది? డాడీ, నువ్వు అన్నట్టు ఎంత వినా మట్టి తప్ప మైకా పడలేదు. అందుకని క్లోజ్ చేసి వచ్చేసాను. ఇప్పటికైనా తెలిసి వచ్చింది, చాలు. సుధాకర్, అవసరమైతే హరి సహాయం తీసుకో. అలాగే, కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. దేనికి? డిపాజిట్ కొరకు కొంత డబ్బు కట్టాలిగా. దానికెందుకు ఇంటికి వెళ్ళావు? డాడీయే కట్టేస్తారుగా. నూనె రేఖ, ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి. పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా. సుధాకర్, సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ. అప్పు చేసి మొదలుపెట్టు, ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది. నో నో నో, దట్స్ వెరీ బ్యాడ్. సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధా బాధ్యతలు ఉండవు. సుధాకర్, నువ్వు అనుకున్నట్టే కానీ. థ్యాంక్ యూ సార్. నేను మీ ఊరికి వస్తాను. దేనికి? మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి. ఏ రాకూడదా? అబ్బే, రాకూడదని కాదు. కానుస్తావేటి? పల్లెటూరు చూసి చాలలేదు. నేను వస్తాను. ఓకే. త్వరగానే. ఏమిటి చూరమ్మా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండే అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? నీలా 5-6 మనుషులు కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రకాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పళ్ళపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాం. వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు.
ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో ఇదిగో సూరమ్మ, నేను మగాని, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.